నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని పెద్దపల్లి సీఐ కృష్ణ హెచ్చరించారు. అగ్రికల్చర్ ఆఫీసర్ అలివిన్తో కలిసి పలు విత్తన దుకాణాల్లో సీఐ కృష్ణ తనిఖీలు చేపట్టారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాలని షాపు నిర్వాహకులకు సూచించారు. కొనుగోలు చేసిన వాటికి ఖచ్చితంగా రసీదు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో ఎవరైనా విడిగా విత్తనాలు అమ్మితే పోలీసులకు కానీ వ్యవసాయ అధికారులకు కానీ సమాచారం అందించాలని కోరారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు నకిలీవి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సీఐ కృష్ణ. అన్ని షాపులు సంయుక్తంగా తనిఖీ చేయడం జరుగుతుంది. అధికృత డీలర్ల దగ్గర మరియు బయట కూడా ఎక్కడైనా పెట్టి అమ్ముతూ ఉంటే, వితౌట్ లైసెన్స్ పెట్టి అమ్ముతూ ఉంటే అలాంటి ప్లేసులలో కూడా మనం తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా తప్పుదారిపోయి హెచ్డి కాటన్, ముఖ్యంగా రైతులు అట్రాక్ట్ అయ్యేది మన పెద్దపల్లి మండలంలో వ్యవసాయం, ముఖ్యంగా వరి మరియు పత్తి పంటలు రెండవ పంట ప్రతి పంట పండించబడుతుంది. ఇలాంటి పంట గురించి ఏం చేస్తారంటే, ఎక్కడైతే మనకు కలుపు ఎక్కువ వస్తుందో అందుకని చెప్పేసి హెచ్డి కాటన్ అంటే హెర్బిసైడ్ టాలరెంట్ కాటన్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ కఠినంగా చట్ట ప్రకారం నిరోధించబడ్డాయి. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా మన అధికృత డీలర్లు కానీ, బయట కానీ, ట్రెస్పాసర్స్ కానీ, ఎవ్వరు కానీ, సామాన్య రైతులు కానీ అక్కడిక్కడి నుంచి తీసుకొచ్చి హెచ్డి కాటన్ అన్నది తీసుకురాకూడదు. అది నిషేధించబడ్డది. అది గిట్ట ఒకవేళ ఎవరైనా అమ్మితే డైరెక్ట్ పీడీ యాక్ట్ అన్నది చట్టరీత్యా చేయబడుతుంది. కాబట్టి దయచేసి రైతు సోదరులు ఒక అధికృత డీలర్ల దగ్గరికి వచ్చి ఏవైతే లైసెన్స్లో ఉన్నాయో, ఏవైతే వాటి ప్రకారం అన్ని డీటెయిల్స్ ఉన్నాయో, ఇలా లాట్ నెంబర్తో సహా వివరాలతో సహా నమోదు చేయబడ్డ ప్యాకెట్లు ఏవైతే ఉంటాయో అలాంటి వాటినే కొనుక్కోవాలని రైతులను కూడా కోరుకుంటున్నాము. BG2 కాటన్ వరకు మాత్రమే పర్మిషన్ ఉంది. హెచ్డి కాటన్కి పర్మిషన్ లేదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాము. అన్ని షాపులు